It was very thought-provoking, inspiring, and it took us back to God's mighty works from the beginning of creation. We congratulate all the participants and wish this church abundant of God's blessings. It was an amazing job by all the crew and the wonderful youngsters of River Life. I really congratulate you for this wonderful job that you've done, and I hope this church will be really blessed, and many people from all parts of the state will come and view this wonderful enacting. God bless you all. ఈ షో చేయడానికి రివర్ లైఫ్ వాళ్ళు చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. మీ హృదయాల్లో ఉన్నటువంటి ఆపేక్ష, ఆశ, అలాగే ఏ విధం చేతనైనా కళ్ళకు కట్టినట్లుగా దేవుని కార్యాలను వివరించాలనే, చూపించాలనేటువంటి మీ తపన చాలా అభినందనీయం. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా దీనిలో పాల్గొన్నటువంటి కళాకారులు అందరూ బిలీవర్స్ అయి ఉండడం, ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయడం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి అనేక ఆత్మలను సంపాదించడానికి మీరు చేస్తున్నటువంటి కృషిని మరొకసారి అభినందిస్తూ, దేవుడు మీకు తోడుగా ఉండి అలాగే ఈ సంఘ కాపరిని, అలాగే దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆశీర్వదించి తన రాజ్య అభివృద్ధి కొరకు ఘనంగా వాడుకోవాలి. నిజంగా ఈ షో ఈరోజు చూడటం చాలా అద్భుతంగా అనిపించింది. ఇదంతా దేవుని కృప అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే సుమారు 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఆ సంఘటనలు బైబిల్లో చదవటం కానీ, అలాగే వినటం కానీ, ఆ స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ రూపంలో చూడటం జరిగింది. కానీ ప్రాక్టికల్గా ఒక లైవ్లో ఈ విధంగా చూపించడం అనేది, అది వారు మీ టీం అందరికీ, ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆ దైవజనులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దీన్ని బట్టి మేము ఎంతగానో బలపరచబడ్డాం. దేవుణ్ణి కృతజ్ఞత నేను హృదయంతో నేను ఆ సమయంలో ఆ షో జరిగినంత సేపు కూడా దేవుని నేను ఎంతగానో స్తుతించాను. ఎందుకంటే ఆ లైవ్ అట్మాస్ఫియర్ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. దేవుని యొక్క ఆ ప్రసన్నత, దేవుని అభిషేకము ఒక మనిషి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు, ఒక మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తము, ఆ మనిషి ఎలాంటి వాడు, ఎంత తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ ఆ మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ మనిషి ద్వారా, అంటే దావీదు ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలని మరి కళ్ళ కట్టినట్టుగా ఒక లైవ్ అప్పుడు 2-3 సంవత్సరాల క్రితం ఆ సన్నివేశాల్లోనికి తీసుకువెళ్ళి మరి చూపించినందుకు నేను ఎంతగా దేవుని స్తుతిస్తున్నాను. We never expected such a fantastic show. We were just coming for a time pass, actually, frankly speaking. But after coming here, we felt that we are in heavens. You have carried us to the Jerusalem and to the ancient time of David, and it was fantastic program. And I really congratulate the team members for your hard work, commitment, and the excellent performance. May God bless you all. Thank you. And I really enjoyed tonight's show. I was very impressed with the sets and the costumes and the animals and the lighting. It was very impressive. It was just like the shows we have in America. And I loved the music too. Very good music and dancing. Where David was anointed and they were dancing. I really liked that. I noticed there was a traditional Jewish dance. I like that. It was lovely. It was long back. I was there in the US and I was watching these movies in open theaters in US. But now I see this movie in my hometown. It's very privilege, and I appreciate Pastor David for his great effort for this movie. Thank you. It's a wonderful job you did. So I felt very nice. It gave me a lot of spirit to go and do my work. God once again told that where I am and where I have to go and what I have to do. He taught me all the lessons through David, son of Jesse. It's a wonderful job. That Samuel, when he was a kid, he was walking with mother. I felt my heart broke down. Such a small child getting dedicated to this. But in fact, I have no children. That made me touch that scene, very, very touching scene.
చాలా బాగుందమ్మా, వెరీ ఎక్సలెంట్. మనది ఉన్నట్టుగా చూపించారు. మీ గ్రూప్ అందరూ చాలా ధన్యవాదాలు, కృతజ్ఞులు మేము. చాలా ఎక్సలెంట్గా ఉంది. దావీదుని చక్కగా వర్ణించడం, ఆ సందర్భం బాగుంది. ఇది చూస్తే నిజంగా మనం చూసినట్లే మేము ఎమోషనల్ ఫీల్ అయ్యాం. సో దట్ ఈస్ ఎక్సలెంట్. చాలా బాగుంది. మేమంతా చాలా మండలం నుంచి వచ్చాము, చాలా ఆనందించాము. మంచి ఫీల్ వచ్చింది. ఎక్కడికో వెళ్ళిపోయి ఆ కాలంలో ఉన్నట్లు అనిపించింది మాకు. చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. మన జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా, గొలియాతు లాంటి సమస్య, ఒక చిన్న విశ్వాసంతో, ప్రార్థనతో మన జీవితంలో దేనైనా ఎదిరించగలమని దావీదు జీవితంలో బాగా నేర్చుకున్నాం మనం. సో వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. మళ్ళీ చూడాలనిపించేలా ఉంది ప్రోగ్రామ్ మాత్రం. చాలా బాగుందండి. చాలా చూస్తుంటే న్యాచురల్గా ఆ రోజుల్లో అలా జరిగిందా అన్నట్టుగా అనిపించింది. అసలు కళ్ళకి అద్దినట్టుగా చాలా బాగుంది. లైవ్లో అసలు ఊహించిన విధంగా ఉంది. హత్తుకుంది, చెప్పసఖ్యంగా ఉంది. అయితే ఫస్ట్ అసలు ఎట్లా ఉంటుంది, మామూలుగానే ఉంటుందేమో అనుకున్నాం, కానీ లైవ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత సో వెరీ అంటే తట్టుకోలేకపోయాం. ఇంకా చాలా బాగుందండి. దీని ద్వారా ఇంకా నేర్చుకున్నాం దేవునిలో ఎట్లా ఉండాలి అనేసి. కంటి చూపే కానీ నోటి మాట లేదంటారు కదా, అలా ఉంది. ఇలాంటి గొప్ప దర్శనం, దీని వెనకాలన్న కృషి, ఆత్మ సహాయము నాకు ఊహలకు కూడా అందడం లేదు. ఇంత గొప్ప కార్యాన్ని తలబెట్టి అనేక వందల వేల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి తమ్ముడు పాస్టర్ డేవిడ్ సుకుమార్ గారికి, వారి వెనకాలండి సహాయం చేసిన, సహకరించిన పెద్దలు, మరి ప్రత్యేకంగా ఐ ట్రూలీ అప్రిషియేట్ ద వే హీ ట్రైన్డ్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ టు బీ సబ్మిసివ్ అండ్ డెడికేటెడ్. ఇదంతా చర్చ్ మెంబర్స్ చేస్తున్నారని తెలిసి నాకు అర్థం కావట్లేదు హౌ హీ ఈజ్ రన్నింగ్ ఎ చర్చ్. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఈవెన్ టు మీ యాజ్ ఎ పాస్టర్. ఎప్పుడో మెడికల్ కాలేజ్లో గిటార్ పట్టుకొని వచ్చి పాటలు పాడినప్పుడు తెలుసు నాకు. తర్వాత ఇప్పుడు చూస్తున్నాను అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన పరిచర్య. ఇలాంటి కళాఖండం కావాలన్నా దొరికేది కాదు, ఎవరు వెళ్ళి చూడగలిగింది కాదు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ బౌ డౌన్ మై హెడ్, ప్రైజ్ గాడ్ అండ్ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వర్డ్స్ లేవండి. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకోవడం, మా అందరికీ బ్లెస్సింగ్గా ఉంచడం, ఇట్స్ అమేజింగ్, అమేజింగ్. అండ్ I don't want anyone to miss this. My favorite scene is when David got anointed. That's it. Yeah, I got goosebumps that time. I had goosebumps all the time, all over. We just loved it so much. All of the program was awesome. I really appreciate your pastor so much. And this great vision in his mind is definitely from God. Yeah, I really appreciate you and your ministry and your church members, everybody. Thank oh my God, you. We won't sleep tonight. Yeah, we won't sleep. Stop smiling since the start. Thank you. ఎలా వచ్చింది ఈ విజన్, లేదా ఎలా చేశారు, అది అమేజింగ్ అండి. అంటే ఇంకా ఎలా మాట్లాడాలో అయితే అర్థం కావట్లేదు, కానీ అసలు ఎలా చేయగలిగారు. వండర్ఫుల్, వండర్ఫుల్. जो आप लोग ने इतना मेहनत से परिश्रम करके जो दाऊद का कथा हमारा सामने लेकर आया है, उससे बहुत शुक्रगुजार हूँ, क्योंकि बहुत सी मेहनत से बहुत पैसा खर्च करके इतना लोगों को सुसमाचार सुनाने के लिए आप लोगों ने जो दिया है, जो मेहनत किया है, उसके लिए मैं धन्यवाद करता हूँ. आने वाले दिनों में जो इस रिवर लाइफ का जो मंदिर के निर्माण के लिए जो भी सहायता हमारे से होगा, हम जरूर करेंगे. धन्यवाद. వర్ణనాతీతం. దేవుని ఎరగని వారు కూడా ఎవరైనా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడా అనేది అర్థం చేసుకుంటారు. అంటే గొలియాతును దావీదు చంపటం, తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా ప్రయాసతో, కష్టంతో కూడినవి. మరి ఇవన్నీ రీతిగా సిద్ధపరిచి చూపించినటువంటి మీకు వచ్చిన మాకు ఎంతో ఇది ఆశీర్వాదం. మీరెంతో ప్రయాసపడుతూ వచ్చారు కనుక ప్రభు నామములో ఈ చేసిన మేలుముడు ప్రభుని స్తుతిస్తున్నాం. మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
దావీదుని అభిషేకించినప్పుడు మేము కూడా అదే రీతిగా అభిషేకించాలన్న ఫీలింగ్. అప్పుడు ఆ సీన్ చూస్తున్నప్పుడు కూడా రియల్గా నా నోటంటే భాషలు వచ్చినాయి. చాలా దేవుని అభిషేకంతో కూడిన అంశం ఇది. మాకు బయట అంత అనిపించలేదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంత ఎలా చేయగలిగారా అసలు, అది మాకు చూస్తుంటే ఒక ఆశ్చర్యంగా ఉంది. కానీ ప్రభువుని గురించినటువంటి ఇది యెరూషలేములో ఇలా జరుగుతుందా, లేకుంటే సమూయేలు మరి హన్నా ప్రార్థన చేయటం, ఇట్లా దావీదు అభిషేకించబడటం, ఇట్లా గొలియాతుని చంపటం, ఇలాగ చూస్తూ ఉంటే చాలామంది ఇక ప్రభువుని తెలుసుకోవటానికి కూడా ఇది మంచి అవకాశం. Interesting part of the whole show was when David's anointing took place. When Samuel poured oil on David, that spirit, it was like we went back, or we went really actually into those days where we feel that was very lively atmosphere, and it ignited the spirit. అయితే దీనిలో నాకు బాగా నచ్చింది హన్నా ప్రార్థన చేయటం, దైవజనుడు వచ్చి మాట ఇవ్వటం, తన విశ్వాసంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం బాగా నచ్చింది. హిస్టరీ కళ్ళ కట్టినట్టు చెప్పారు. నిజంగానే కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మనం అక్కడే ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగింది. చాలా దీవెనకరంగా ఉంది. ఫస్ట్ డేవిడ్ స్టోరీ అని చెప్పినప్పుడు నాకు అసలు ఇలా ఉంటుందని తెలియదు. అసలు వచ్చి చూసినాక గూస్ బంప్స్ వచ్చాయి అసలు నాకు. దావీదు అభిషేకం అప్పుడు అండ్ గొల్యాతుని డేవిడ్ చంపే ఆ సీన్లో నాకైతే చాలా గూస్ బంప్స్ వచ్చి ఒక విధమైన దానికి లోనయ్యాను. అసలు దేవుడే ఆ విధంగా నాకు కలిగించిందని నేను అనుకుంటున్నాను. దేవుడి అవకాశం ఇచ్చినందుకు రియల్గా నేనైతే చాలా ధన్యురాలని. ఏమిచ్చి దేవుని రుణం నేను తీసుకోలేను. చాలా సంతోషపడ్డాం. మేము అక్కడి దాకా వెళ్ళకపోయినా అక్కడ అనుభవాలన్నీ మా కళ్ళ కట్టినట్టుగా చూపించారు. నిజంగా తప్పకుండా మేము దీని గురించి అనేక మందికి చెప్తాం. చాలా బాగా చేశారు. అందరికీ ప్రత్యేకమైన వందనాలు అందరికీ ప్రభునామంలో తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా ఆ కాలంలో ఉన్నట్లుగానే వేరే ఇంకా ఆలోచన ఏం లేదు. ఆ కాలంలో ఉన్నట్లుగానే ఇంకా కరెక్ట్గా బైబిల్లో ఏ విధంగా అయితే ఉందో దావీదు గొలియాతు గురించి కానీ ఇంకా ప్రతి కార్యం అభిషేకించబడటం కానీ మరి చాలా ఎంజాయ్ చేసాం మేము మా సంఘస్థులందరం కలిసి. అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దానికి ముందు ప్రార్థన చేయటం, ఇట్లా గొర్రెలు సింహం అవన్నీ వచ్చి తీసుకెళ్ళిపోతున్నాయి అని బాధతో వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేశాడు. మరి ఇది చాలా బాగుంది ముందుగా అది పెట్టడం. ఆయన వచ్చి నీకోసం సమూయేలు గారు ఎదురు చూస్తున్నప్పుడు నిజంగా నా ప్రార్థన దేవుడు విన్నాడా అనే ఆ మాట చాలా బాగుందండి. చాలా సంతోషపడ్డాడు. అభిషేకించబడటం కానీ దేవుని చిత్తంలో ఉన్నట్లుగా మరి మేము గ్రహించగలిగాం మీరు చూపించిన దాన్ని బట్టి. షో డైరెక్షన్ చాలా బాగుంది. మన ఆంధ్రాలో ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన యూత్ ఇంత చక్కని పర్ఫార్మెన్స్ ఇస్తారని కానీ ఇలాంటి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తామని అసలు కల్లో కూడా అనుకోలేదు. చాలా 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 బాగుందండి. ఎవ్రీథింగ్ అసలు దావీదు ఎలా దేవుని నామాన్ని ధరించి అభిషేకం పొందిన తర్వాత ఎలా గొల్యాతుని జయించాడు, అలాగే చిన్నవారమైనా సరే దేవుని కృపచేత దేవుని అభిషేకం చేత ఒక సేవకుడు లేకపోతే ఒక విశ్వాసి ఎలాగ జైంట్స్ని జయించగలడు అనేటటువంటిది చూపించి చక్కగా చాలా బలపరిచారు. చాలా చాలా బాగుంది. ఇదంతా మానిటర్ చేస్తూ ఇంతమంది యూత్ని నడిపిస్తున్నటువంటి ఆ దైవజనుడు ఎవరో నాకు తెలియదు, కానీ హీఈస్ రియల్లీ అనాయింటెడ్ అండ్ హీఈస్ ఎ డిసిప్లిన్డ్ పాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు తెలిసిన వాళ్ళందరినీ ఇది చూడమని తప్పకుండా చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి హూ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ఈ విజయవాడ పట్టణంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యాలు బైబిల్లో చదవటమే కాదు, కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి దావీదు అనేటువంటి ఆ చిన్నవాడు ఆయన రాజు కాకమునిపే ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, రాజు అయిన తర్వాత ఆయన దేవుని యొక్క ఆత్మతో నింపబడి చేసిన అద్భుతమైన కార్యాలు చూస్తూ ఉంటే అవి చదివిన విషయం వేరేగా ఉంది, కళ్ళతో చూస్తే
మనము కూడా దావీదులాగా మారచ్చు కదా అనేటువంటి ఆశ పుట్టిస్తూ ఉంది. విశ్వాసం అంటే అది ఎలా ఉంటుందో అని చాలామందికి అర్థం కాదు, అనుభవిస్తే అర్థమవుతుందని ఈ షో చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగాను, ఎంతో ఒళ్ళు పులకరించిపోతూ, ప్రపంచంలో లేనటువంటి ఆలోచన దైవ సేవకునికి దేవుడిచ్చి మరుగున పడిపోయినటువంటి అవిశ్వాసులను మరలా నూతనమైన విశ్వాసంతో లేపబడటానికి, ఆ రోజు దావీదుతో ఉన్నటువంటి దేవుడు ఈరోజు నాతో నీతో కూడా ఉంటానని ఈ షో చూస్తుంటే ప్రతి ఒక్కరిని ఆత్మీయ శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాగ్దానాలు అప్పుడుతో మరుగైపోకుండా మరలా ప్రతి ఒక్కరి జీవితాల్లో అందరినీ కూడా ఉన్నతంగా వాడుకోగలదని ఒక విశ్వాసాన్ని పుట్టించింది. నేను సేవ చేస్తున్నాను. ఈ షో చూసిన తర్వాత నేను కూడా దావీదులాగా ఉండాలని ఆశపడుతున్నాను. ప్రపంచమంతా ఈ షోని చూడాలి. విజయవాడ పట్టణమే కాదు, కృష్ణా జిల్లానే కాదు, మన ఆంధ్రప్రదేశే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాలే కాదు, అన్ని స్టేట్స్ చూడాలి. లక్షల మంది రావాలి, కోట్ల మంది రావాలి. వాళ్ళలో కనీసం 1000 మంది దావీదులుగా మారాలి నేను ఆశపడుతున్నాను. దేవుడి పరిచర్యను, సేవకులను, వీరికిచ్చిన భారాన్ని, వీరి వెనక ఎంతో కమిటెడ్గా చేస్తున్నటువంటి పరిచారకులను, స్త్రీలను, పురుషులను అందరినీ కూడా, సేవకుల్ని ఆర్థికంగా అన్ని విషయాల్లో దావీదు కంటే ఇంకా ఘనముగా బలముగా వాడుకును గాక. ఈ పరిచర్య దేవుడు దీవించును గాక. International standard, I would say. I really enjoyed the wide screen kind of effect, which was showing the glory of God. You know, it was very glorious. That was a thing which really made me feel Vijayawada. For Vijayawada, it was beyond Vijayawada standards, I would say. It was such an amazing play, you know. Everything, the visuals, everything is fantastic. The sound, the lighting, everything is fabulous. Whatever we saw today, you know, there is a saying that whatever we read is good, but whatever we listen, we remember more, and whatever we see, we will never forget it. So I think whatever I saw today, I think I'll never forget it forever. And I really thank River Life production team. It was such a fabulous time. I encourage everyone to come here and watch this beautiful play. It will be really a great time for you here, for your family, for your kids. It's a wonderful time. రివర్ లైఫ్ చర్చ్ సెంటర్ వాళ్ళు ఈ విధమైనటువంటి కార్యక్రమం పెడతాం నిజంగా ఈ విజయవాడ పట్టణంలో, రాజధానిలో పెట్టడం నిజంగా సంతోషకరం. అంటే చాలామంది ఆత్మలు ఇక్కడ కట్టబడి వెళుతున్నారు. మేము కూడా కొన్ని ఆత్మల్ని ఇక్కడికి నడిపించడానికి, దేవుని ఆశీర్వాదం పొందడానికి మీరు కూడా మాకు సహకరించి ఇంకా ఆత్మలను బలపరచడానికి మాకు అవకాశాన్ని ఇవ్వాలి. నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి షోస్ మేము ఎక్కడా చూడలేదు కూడా. ఎందుకంటే మా పాత జీవితంలో చాలా సినిమాలు చూసాం. ఈ మధ్య కూడా చాలా సినిమాలు డైరెక్టర్ల గురించి చెప్పడం జరుగుతుంది, టీవీలో చూడటం జరుగుతుంది, మాధ్యమాల్లో. కానీ ఇటువంటి సెట్టింగ్లు, ఇంత చిన్న ప్లేస్లో ఇంత సెట్టింగ్ వేసి ఎంత స్టోరీని నిజంగా కనుల విందుగా చూసినందుకు చాలా ఆహ్లాదకరంగా, ఆత్మలను కట్టబట్టడానికి దేవుడు నిజంగా ఏర్పరిచినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇక్కడ పనిచేసినటువంటి అందరి బృందాన్ని అందరికీ కూడా, మరి ముఖ్యంగా పాస్టర్ గారి పేరైతే నాకు తెలీదు, మీ అందరికి కూడా దేవుని ఆశీర్వాదం ఉండాలని, మరి ముఖ్యంగా మరి కొంతమంది ఆత్మలను ఇక్కడికి నడిపించడానికి మీ యొక్క తోడ్పాటు కూడా మాకు ఇస్తున్నందుకు కూడా దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. వందనాలు. మరి వీళ్ళందరూ నడిపిస్తున్నటువంటి సేవ ఆయన మేము ఇక్కడ చూడలేదు, కానీ we came to know that he is a man of commitment and he is a man of prayer, and surely in the days to come he is going to reap a great harvest and God is going to give him many more souls. And the Bible said it is not by might, it is not by power, but by my spirit, and the Lord is going to empower him to complete this to accomplish this project. And the God of Zerubbabel is with this man of God. Surely God will bless him. And God has given him faithful children. Everywhere we are seeing God's holiness, God's presence, and God's discipline, and God's order in each and every area. When we went to museum, there we have seen the way they are explaining about the things and how godly they are, and all the volunteers, they are working with the commitment for the Lord. And about the show, I want to tell one thing that we have read in the Bible, but God has given us privilege to see it with our own eyes. And especially when Samuel anointed David, that scene, it really blessed us. We really felt the anointing of God in the ground. Volunteers gave us precaution that we should not make any noise while the show is going on.
should not stand up or do anything. We feel like standing up and giving a mighty praise to God. So this is a great opportunity given by the Lord to come to this place. Bible says that many are chosen, many are called, but few are chosen. Everybody cannot come to this place, Ephrata. Everybody cannot come to this place where the River Life project is going on. Those people who are ordained by God, only those people can come to this place. And after coming to this place, I came to know that we are so blessed. Amen. And there is a lot of hard work behind this program. And the Bible says everything in this world will go in vain, but one thing will never go in vain. That is, our labor in Christ will never go in vain. Amen. So all the team, the Lord is with you, and this is only the beginning. And surely through this ministry, God will bring the river of life in India in Jesus' name. Amen. God bless.